ముఖ్యంగానండి మనకున్నటువంటి వారాలలో ఆదివారం వివాహం చేసుకోకూడదండి. గుర్తుపెట్టుకోండి. ఈ ఆదివారం వివాహం చేసుకుంటే చాలా వరకు నష్టాలే ఎక్కువగా ఎదురవుతాయండి. మరి అన్ని తేదీలకు కాదు. ఆదివారం ఏ ఏ తేదీలలో చేసుకోకూడదండి? ఆదివారం రోజు మీరు వివాహం చేసుకున్నప్పుడు ఆ డేటు 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు కాకూడదు. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఒక నోట్‌బుక్‌లో రాసి పెట్టుకుంటే మీకే అర్థమైపోతుంది. ఆదివారం వివాహం చేసుకున్నటువంటి వారు గుర్తుపెట్టుకోండి, 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు అయి ఉండకూడదు. ఈ కాంబినేషన్‌లో వివాహం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి సమస్యలే. గుర్తుపెట్టుకోండి. వీలైతే ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేసి చూడండి. వీళ్ళకి ఏం సమస్య వస్తదంటే ఫ్యామిలీ లైఫ్‌లో సమస్యలొస్తాయి. భార్యాభర్తల మధ్య సమస్యలొస్తాయి. ఫైనాన్షియల్‌గా సమస్యలొస్తాయి. వీళ్ళు వివాహం చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్టెప్ తగ్గుతూ అగత్పాతాళానికి పడిపోతారు. మీరు ఒకప్పుడు వివాహం చేసుకున్నప్పుడు ఒక 100 కోట్లు ఉన్నాయనుకోండి. ఇప్పుడు చూస్తే తగ్గుతూ వచ్చేసి ఒక 5, 10 సంవత్సరాలలో మొత్తం కోల్పోయి అప్పుల పాలైపోతారు. అయితే నేను దీని మీద రీసెర్చ్ చేశానండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. 99% ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఎవరికో కొంతమందికి గ్రహస్థితి బాగుండి గానీ, వాళ్ళ పూర్వీకులు చేసుకున్నటువంటి పుణ్యఫలాల వల్ల గానీ, అది బ్యాలెన్స్ అయ్యి కొంతవరకు బాగుండవచ్చు కానీ, ఎక్కువగా ఫెయిల్యూర్ అయ్యేది మాత్రం ఇదేనండి. గుర్తుపెట్టుకోండి. మీరు ఆదివారం గనక మీరు వివాహం చేసుకున్నటువంటి వారు, ముఖ్యంగా ఆ తేదీ 6, 15, 24వ తేదీ అయి ఉండకూడదు. 8, 17, 26వ తేదీలలో గనక వివాహం చేసుకున్నటువంటి వారు ఒక్కసారి నన్ను సంప్రదిస్తే మీ యొక్క జన్మ తేదీ, జన్మ లగ్నాన్ని బట్టి, అదేవిధంగా మీకు వివాహ లగ్నాన్ని బట్టి నేను చిన్న రెమెడీస్ చెప్తానండి. ఆ చిన్న రెమెడీస్‌ను ఫాలో అయితే మీ జీవన విధానం, మీ భార్యాభర్తల లైఫ్ అనేది కూడా బాగుండి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.